ఒంటి నిండా గోల్డ్ ఆభరణాలు, టీవీలు, సినిమాల్లో నటిస్తుంటాడు. యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోస్టులు. ఇదంతా చూసిన జనాలు అతను చాలా రిచ్చు అనుకునేవారు. కానీ ఆదాయ పన్ను శాఖ అధికారులు మెరిసేదంతా బంగారం కాదని, అతను రోల్డ్ గోల్డ్ మ్యాన్ అని తేల్చడంతో అవాక్కయ్యారు. హైదరాబాద్లో భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే గోల్డ్ మ్యాన్పై దృష్టి సారించిన ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఒక విస్తుపోయే నిజం తెలిసిందే. అత్తాపూర్కు చెందిన 34 ఏళ్ల సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్ ధరించే నగల్లో మెరుపు ఉందే తప్ప అసలు బంగారం లేదని తేలింది. హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన కొండా విజయ్ కుమార్ ఢిల్లీ విమానాశ్రయంలో ఒంటిపై సుమారు 3 కిలోల బంగారు ఆభరణాలతో పట్టుబడ్డాడు. ఆదాయ పన్ను శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా అందులో 1.4 కిలోల ఆభరణాలకు సరైన లెక్కలు చూపలేదు. ఆయన సెల్ఫోన్లో సూర్యాభాయ్ ఫోన్ నంబర్, ఫోటోలు గుర్తించి హైదరాబాద్ ఐటీ అధికారులకు సమాచారమిచ్చారు. వారు సూర్యాభాయ్ని పిలిపించి విచారణ జరిపారు. అతని ఒంటిపై 32 సెంట్ల ఆభరణాలున్నట్టు గుర్తించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో వాటిని పరీక్షించగా అవన్నీ బంగారు పూతతో తయారు చేసినట్టు తేలింది. వాటి విలువ కేవలం 3 లక్షలేనని నిగ్గు తేల్చారు. పాపులారిటీ కోసమే గోల్డ్ మ్యాన్ అవతారం ఎత్తినట్టు అధికారులు తెలిపారు. సూర్యాభాయ్ ధరించిన నగల్లో మెజారిటీ రాగిపై రోడియం కోటింగ్ పూసినవి, మరికొన్ని వెండిపై గోల్డ్ కోటింగ్ ఉన్నవని తేలింది. ఇలాంటివి దాదాపు 32 సెట్లను ఆయన వాడుతున్నట్లు గుర్తించారు. గత 6 ఏళ్లలో కేవలం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే 4.09 లక్షల ఆదాయాన్ని చూపించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. జిమ్ ఇన్స్ట్రక్టర్, చికెన్ షాప్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో ఆయన జీవనం సాగిస్తున్నారు. సూర్యాభాయ్ పేరు మీద గానీ, ఆయన భార్య పేరు మీద గానీ ఎటువంటి స్థిరాస్తులు లేవని, నెలకు 20,000 అద్దె కట్టే ఫ్లాట్లో నివసిస్తున్నారని అధికారులు ధృవీకరించారు. ఇక ఆయన వాడుతున్న థార్, సఫారీ, ఎండీవర్ వంటి వాహనాలు కేవలం ప్రదర్శన కోసమేనని, భూ వివాదాల సెటిల్మెంట్లలో వచ్చే కమిషన్లతో వీటిని సమకూర్చుకున్నట్లు విచారణలో తేలింది. ఎస్ఎన్ఎస్ ప్రజాసేవా ఫౌండేషన్ పేరుతో ట్రస్ట్ నడుపుతున్నారని చెప్పినప్పటికీ దానికి పాన్ కార్డు గానీ, రిజిస్ట్రేషన్ గానీ లేవని అధికారులు గుర్తించారు. కేవలం సినిమాల్లో అవకాశాల కోసమే ఇలా గోల్డ్ మ్యాన్గా బిల్డప్ ఇచ్చానని సూర్యాభాయ్ ఒప్పుకున్నారు. ఇప్పటికే ఘటికుడు వంటి 2 సినిమాల్లో చిన్న పాత్రలు పోషించినట్లు ఆయన తెలిపారు. విచారణ అనంతరం ఆయన్ని వదిలిపెట్టిన అధికారులు విజయ్ కుమార్కు సంబంధించిన ప్రధాన కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.